వంకాయని ఇలా కాల్చి బత్తెం చేస్తారు. మీకెవరికైనా ఈ రెసిపీ తెలుసా? అన్ని వైపులా దీన్ని తిప్పుతూ నెమ్మదిగా సిమ్‌లో కాల్చి బత్తెం చేసుకుంటారు. బత్తెం అంటే ఏమో కాదండి, పచ్చడి. కాల్చిన వంకాయ పొట్టంతా ఇలాగా నీట్‌గా తీసేసుకోవాలి. అయితే ఇలాంటి వంకాయలు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. గట్టిగా లేకుండా టెండర్‌గా ఉండేలా చూసుకోవాలి. అండ్ స్టవ్ మీద పెట్టి కాలుస్తూ ఉంటాం కదా! అప్పుడు టప్పుమని పేలిందో దాంట్లో పురుగు ఖచ్చితంగా ఉంది అని డౌట్ పడాలి. కొన్నిసార్లు పేలకపోవచ్చు. బట్ స్టిల్ పురుగుండే అవకాశం ఉంది. సో, ఇలా పొట్టు తీసేసిన తర్వాత జాగ్రత్తగా దీన్ని మళ్ళీ చెక్ చేస్తూ పురుగులేమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ ఇది ఆయిల్లెస్ చట్నీ లాంటిది. బట్ ఆయిల్ దీంట్లో న్యాచురల్‌గా ఉంటుంది. వంకాయ కాల్చినప్పుడు ఇలాగా చూసారా అక్కడ కనిపిస్తుందా సన్నటి ధార? అది ఆయిల్. అంటే వంకాయల్లోంచి న్యాచురల్‌గా వచ్చిన ఆయిల్ అది. ఆ ఆయిలే సరిపోతుంది మనకు తినడానికి. చాలా హెల్తీగా వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు ఈ బత్తెంని. ఇలా నీట్‌గా కట్ చేసి విడదీసుకొని ఎక్కడైనా పురుగులు ఉన్నాయా లేదా అని చక్కగా దగ్గరగా చూసుకోవాలి. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బత్తంలో ఉన్న స్పెషాలిటీ దీని స్మోకీ ఫ్లేవర్. సో, అక్కడక్కడ కొంచెం ఇలా మాడు కనిపిస్తుంది చూసారా? అది చట్నీలో కలిసినా అదొక స్మోకీ ఫ్లేవర్ ఇస్తది. దీనికున్న ప్రత్యేకతే అది. ఫస్ట్ టైం మా అత్తగారు చేస్తున్నప్పుడు ఆ నల్లగా ఉన్నవి తీయట్లేదు అని నేను కొంచెం ఆలోచిస్తూ ఉండగా టేస్ట్ చేసినప్పుడు తెలిసింది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీని స్మోకీ ఫ్లేవరే అని. జస్ట్ ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తో చాలా యమ్మీ పచ్చడి చేసేసుకోవచ్చు. అదే పచ్చడి లేదా బత్తెం. బత్తెం అంటారు దీన్ని మా అత్తగారైతే. కాల్చిన వంకాయ గుజ్జు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇంకా చాప్డ్ కొత్తిమీర. అండ్ వంకాయ కాల్చినప్పుడు ఆయిల్ వచ్చిందని చెప్పాను కదా! సో, ఈ ఈ ఆయిల్‌ని కూడా కలెక్ట్ చేశాను. సో, ఇది కూడా పోసేస్తాను. ఇంకంతే. ఇవి మాత్రమే వేసి చక్కగా చేత్తో పచ్చిమిరపకాయలు నలుపుతూ కలపాలి. ఇంకా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చేతి మీదకి కొంచెం ఏదైనా ఒక గానుగ నూనె వేసుకొని ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే సేమ్ బత్తెంని మేము నాగ్పూర్లో ఒక రిలేటివ్స్ వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చపాతీస్లోకి పెట్టారు. కాకపోతే వాళ్ళు చేసింది ఏంటి అంటే కొంచెం పోపులో ఉల్లిపాయలు టమాటాలు మగ్గించేసి ఈ బత్తెంని దాంట్లో కలిపేశారు. అది చపాతీస్తో చాలా బాగుంది. ఇది మాత్రం అన్నంలోకి చాలా బాగుంటుంది. చపాతీస్లోకి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా సింపుల్గా క్విక్గా హెల్తీగా అయిపోతుంది. ఇలా మేము ఓన్లీ ఇలా తినలేము అనుకుంటే మీరు కూడా ఉల్లిపాయ టమాటా పోపు వేసేసుకోండి. పోపులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఆ పోపులో ఉల్లిపాయ టమాటాని మగ్గించేసి ఇది కలిపేసుకోవడమే. అవి మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ మగ్గిన దాంట్లో ఇది కలపాలి. మళ్ళీ ఇది మగ్గించొద్దు. అప్పుడు ఫ్లేవర్ అంతా పోతుంది. చాలా ఈజీ కదా, ట్రై చేయండి. అయిపోయింది. ఇలా రెడీ చేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ మర్చిపోవద్దు, ఖచ్చితంగా గానుగ నూనె అన్నంలో కలుపుకొని ఆ తర్వాత ఇది పెట్టుకొని తింటూ ఉంటే అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఆయిల్లెస్ అన్నారు, మళ్ళీ ఆయిల్ వేసుకోమంటున్నారు ఏంటి అంటే బ్లంట్ టేస్ట్ కొంతమందికి నచ్చదు కాబట్టి ఆయిల్ వేసుకోమంటున్నాను. కానీ వేసుకోవాల్సిన వాటిలోకి నూనె వేసుకుంటేనే బాగుంటుంది. మేబీ మనం పోపులో వేయట్లేదు కానీ మనము అన్నంలో ఎంత కలుపుకోవాలి అనేది మన ఇష్టం. సో, ఆ ఆయిల్ రా ఆయిల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది దీంతో కలిసినప్పుడు అదొక డిఫరెంట్ టేస్ట్‌ని ఇస్తుంది. ట్రై చేసి చూడండి.